వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లను టచ్ చేయడంతో ఇండియన్ సినిమా మేకర్స్ మైండ్ సెట్ టోటల్ గా మారిపోయింది. మన సినిమా బడ్జెట్ ఈ రేంజ్ లో ఉంటుందా అని వాళ్ళ మైండ్ బ్లాంక్ అవ్వడమే కాదు, కొత్త ఆలోచనలు కూడా ఇప్పుడు రేకెక్కుతున్నాయి. భారీ బడ్జెట్ తో భారీ సినిమాలను తెరకెక్కించి అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా చారిత్రక కలెక్షన్లను అందుకోవడం కష్టం కాదని వాళ్ళు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు సెట్స్ పై ఉన్న భారీ సినిమాలలో సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2 ఒకటి. ఈ సినిమాను మొదట ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ అనుకున్నారు. కానీ బాహుబలి 2 హ్యూమంగస్ సక్సెస్ తర్వాత వెంటనే ఇలాంటి పెద్ద సినిమా రావడంతో ఆ సినిమాకు ఈ సినిమాకు వెంటనే కంపారిజన్స్ మొదలవుతాయి. కాబట్టి ఆ అంచనాలు సినిమాకు ప్లస్ అవుతాయి లేక మైనస్ అవుతాయి అన్న డౌట్ లో ఉన్న నిర్మాతలు సినిమాను ఉన్నపలంగా పోస్ట్ పోన్ చేశారు. కాగా కొత్త రిలీజ్ డేట్ ను జనవరి 26గా ఫిక్స్ చేయడంతో సినిమా రిలీజ్ కి ఇంకా 7-8 నెలల టైం దొరికింది వాళ్ళకు. దాంతో ఈ సమయంలో సినిమాకు ఉన్న బడ్జెట్ ను, కాన్వాయ్ ని టోటల్ గా పెంచేసి హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తక్కువ కాని రీతిలో సినిమాను నిర్మించాలని వాళ్ళు భావిస్తున్నారట. దాంతో మొదట అనుకున్న 300 కోట్ల బడ్జెట్ ను ఇప్పుడు ఏకంగా 470 నుండి 500 కోట్ల బడ్జెట్ కు పెంచేశారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. సినిమాలో వచ్చే గ్రాఫిక్స్ హంగులను హాలీవుడ్ రేంజ్ కు ఏమాత్రం తక్కువ కాని విధంగా తెరకెక్కించాలని ఇప్పుడు మరింతగా బడ్జెట్ ని పెంచినట్లు చెబుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇన్ని హంగులు ఆర్భాటాలతో తెరకెక్కుతున్న రోబో 2 బాహుబలి 2 కలెక్షన్లను ఎంతవరకు అందుకోగలుగుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.